నమస్తే, నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే, నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ అంటారు కదా, ప్రైజ్ మనీకి మీరు ఇప్పుడు సంపాదించుకున్న మనీ అంత ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని. నిన్న 3 క్లెయిమ్స్ 6 టాస్కులు ఆడాక ఎవరు ఎంత అమౌంట్ గెలుచుకున్నారో చెప్తారు. నైనికా టీము 75,000 అండ్ యష్మి టీమ్ 1,25,000 అండ్ హైయెస్ట్ స్కోర్ సంపాదించారు, హైయెస్ట్ అమౌంట్ సంపాదించారండి నిఖిల్ టీమ్కి 2,45,000 వస్తుంది. సో ఎవరు ఎక్కువ మనీని సంపాదించుకుంటే ఆ మనీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్పారు. కాబట్టి నిఖిల్ టీము 2,45,000 గెలుచుకుంటారు కదా, ఆ అమౌంట్ అనేది ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. లాస్ట్ వీక్ 3 lakhs సంపాదించుకున్నారు కదా, దానికి 2,45,000 యాడ్ అయ్యి మొత్తం 5,45,000 అమౌంట్ ప్రైజ్ మనీ అమౌంట్ అనేది స్క్రీన్ మీద చూపిస్తాడు బిగ్ బాస్. అది అలా అయిన తర్వాత నిన్నటి ఎపిసోడ్లో సాక్స్ టాస్క్ అయింది కదా లాస్ట్లో, ఆ టాస్క్ గురించి అందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తారండి. నిఖిల్తో అంటారు, పృథ్వీతో విష్ణుప్రియ ఇంకా సీత ఇలా అంటారండి, నువ్వు టాస్క్ వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నావు, యాంగర్గా ఉంటున్నావు, ఆ తర్వాత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, దానివల్ల నువ్వు టాస్క్లు గెలవలేకపోతున్నావు, అవన్నీ తగ్గించుకొని నువ్వు గేమ్స్ ఆడితే గేమ్స్ మీద ఫోకస్ పెట్టావంటే నువ్వు గేమ్స్ విన్ అవుతావు అని చెప్తారు. అందుకే నువ్వు విన్ అవ్వలేకపోతున్నావు. ఈరోజు సాక్స్ టాస్క్లో నువ్వు నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్ గెలవాలని అందరూ అనుకున్నారు, నువ్వు బయటకు వచ్చేసావు, తొందరగా డ్రాప్ అయిపోయావు, నీ అగ్రెసివ్నెస్ వల్ల నీ గేమ్ని నువ్వు కోల్పోతున్నావని విష్ణుప్రియ ఇంకా సీత పృథ్వీకి హితబోధ చేస్తారండి. అప్పుడు పృథ్వీ కూడా సరే అయితే నేను మార్చుకుంటాను, రేపటి నుంచి చూడండి నేను ఎలా ఆడతానో అంటాడు. చూద్దాం మనం కూడా ఎలా ఆడతాడో, అంత అగ్రెసివ్గా మా బిహేవియర్ని చేంజ్ చేసుకుంటాడో లేదో మనం కూడా చూద్దాం. అది అలా అయిన తర్వాత ఇక సోనియా విష్ణుని ఒక లెవెల్లో తీసుకెళ్తుందండి తన బిహేవియర్తోని. తిను పాజిటివ్గా నెగిటివ్ చేయాలని అనుకుంటుంది సోనియా విష్ణుప్రియని, కానీ ఈవిడ చేసిన నిర్వాకానికి విష్ణుప్రియ తన గ్రాఫ్ చాలా పెరుగుతుంది, తన గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే నామినేషన్స్లో ఉంది విష్ణుప్రియ, కానీ ఓటింగ్లో ఫస్ట్ ఉందండి. తనకి ఫ్యాన్ బేసింగ్ ఎక్కువ ఉన్నా ఈమె చేసిన రచ్చతో సింపతి ఇంకా చాలా పాజిటివ్ వస్తుంది విష్ణుప్రియకి. తన ఓటింగ్ కూడా ఫస్ట్లో పోటీగా నిఖిల్ ఇంకా విష్ణుప్రియ ఉన్నారండి ఫస్ట్ ప్లేస్లో. మనం ఓటింగ్ పోల్ కోసం కూడా మాట్లాడుకుందాం. విష్ణుప్రియకి సోనియా చేసిన రచ్చ వలన సింపతి ఇంకా పాజిటివ్నెస్ చాలా పెరిగింది. ఈ సోనియా వలన విష్ణుప్రియ ఎక్కడికో వెళ్ళిపోతుందండి తన ఫ్యాన్ బేసింగ్. అండ్ ఇవి చేసిన రచ్చతో ఆవిడ గ్రాఫ్ చాలా పెరుగుతుంది. ఈమెకి అర్థం కావట్లేదు, నెగిటివ్ చేస్తాను అనుకుంటుంది కానీ సోనియా పాజిటివ్ చేస్తుంది విష్ణుప్రియని. బయట అంతా ఒక లెవెల్లో ఉందన్నమాట విష్ణుప్రియకి కోసం. అసలు విష్ణుప్రియ ఏమీ చెయ్యకుండా సోనియా ఎందుకు అలా విష్ణుప్రియని అలా మాటికి టార్గెట్ చేస్తుందో అర్థం కావట్లేదు. తన మట్టుగా తను ఏదో కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటుంది. తనని చూస్తేనే సోనియాకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోయి నిఖిల్తో ఇలా అంటది. ఆమె అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది, ఎందుకు అలా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతుంటుంది, అందరినీ రెచ్చగొడుతుంటుంది. ఆమెకి రెచ్చగొట్టడమే పని. వచ్చి నుంచి చూస్తున్నాను ఏదో ఒకటి అందరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతుంది అనేసి ఆమె కోసం బ్యాడ్గా చెప్తుంటుంది నిఖిల్కి. కానీ ఆమె బ్యాడ్ అవ్వట్లేదు, ఈమె బ్యాడ్ అవుతుంది, సోనియానే బ్యాడ్ అవుతుందండి. తను చేసుకుని తనకే వస్తుంది. లాస్ట్ సీజన్లో పల్లవ్ ప్రశాంత్తో అందరూ టార్గెట్ చేసినప్పుడు పల్లవ్ ప్రశాంత్ గ్రాఫ్ ఎలా పెరిగింది, ప్రశాంత్ విన్ అయ్యేలా చేసింది తనని టార్గెట్ చేయటం వల్లనే. ఇప్పుడు అందరూ చెయ్యకపోయిన విష్ణుప్రియని ఒక సోనియా మాత్రం టార్గెట్ చేస్తుంది. ఆమె ఒక్కరితో చాలండి. సోనియా చేసిన రచ్చకి విష్ణుప్రియ గ్రాఫ్ అలా పెరిగింది. సో నెక్స్ట్ టాస్క్ అండి, నెక్స్ట్ టాస్క్ ట్రూత్ ఆర్ డేర్.
ఈ టాస్క్లో ఎవరు డేర్ చేశారు, ఎవరు ట్రూత్ చెప్పారు అనేది చూద్దాం. ఫస్ట్ యష్మికి వస్తుందండి. యష్మి ఏమో ట్రూత్ చెప్తానంటది. క్వశ్చన్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ హౌస్లోకి మీరు వచ్చాక అతి పెద్ద అబద్ధం ఏం చెప్పారు అని అంటారు. దానికి యష్మి ఏమో చికెన్ దొంగతనం చేశాను కానీ చేయలేదని అబద్ధం చెప్పాను అంటది. వాటికి అందరికీ అర్థమవుతుంది, ఎందుకంటే ఆమె చేసిందని అందరికీ తెలుసు కాబట్టి అందరూ నవ్వుతారు. నెక్స్ట్ విష్ణుప్రియకి వస్తుంది. విష్ణుప్రియ ఏమో డేర్ చేస్తానంటది. దానికోసం వాళ్ళు పోల్ డ్యాన్స్ చేయమంటారు. సో విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేస్తుందండి. నెక్స్ట్ ఏమో సోనియాకి వస్తుంది. సోనియా ఏమో డేర్ చేస్తానంటది. డేర్ చేస్తానంటే దానికేమో పులిలాగా టైగర్ లాగా మీసాలు పెట్టుకొని బిహేవ్ చేయాలి. సోనియా అయితే టైగర్ లాగా మీసాలు పెట్టుకొని టైగర్ లాగా బిహేవ్ చేస్తుందండి. తన తర్వాత ఏమో ఆదిత్యకి వస్తుంది. ఆదిత్య ఏమో లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఈ టాస్క్ అయ్యేంత వరకు తన లిప్స్టిక్ పెట్టుకునే ఉండాలని చెప్తారు. తను అలానే చేస్తాడు. నెక్స్ట్ నైనిక టాస్క్ అండి. నైనికకి ఏమో ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయాలని చెప్తారు. తనేమో భాషని తీసుకొని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది. తనతో పాటు ఈమె కూడా స్విమ్మింగ్ పూల్లో పడిపోద్దండి. నెక్స్ట్ ఏమో లాస్ట్ నిఖిల్కి ఏమో శారీ కట్టుకొని డ్యాన్స్ చేయమని వస్తుంది. సో తనేమో శారీ కట్టుకొని డ్యాన్స్ చేస్తారు, ఒక సాంగ్ వేస్తారు, డ్యాన్స్ చేస్తారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. అక్కడితో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఎలా అంటారండి, మీరందరూ ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చి 2 వారాలు పూర్తవుతుంది కదా, మీరు మీ ఇంటి సభ్యుల్ని మిస్ అవుతున్నారు కదా. అయితే ఇప్పుడు మీకు కొన్ని గిఫ్ట్స్ అయితే రావడం జరిగింది. కానీ ఆ గిఫ్ట్స్ మీకు మీరు పొందాలో లేదో మీ తోటి ఇంటి సభ్యుల చేతిలోనే ఉంటుంది అని చెప్తారు. అదేంటంటే 2 వ్యక్తులకి సంబంధించిన గిఫ్ట్స్ బయట పెడతారండి. అవి వాళ్ళల్లో ఒకరికి మాత్రమే గిఫ్ట్ వస్తుంది, ఇంకొకరికి గిఫ్ట్ రాదు. అది ఎలా అంటే మిగతా ఇంటి సభ్యులంతా ఆ గిఫ్ట్ ఎవరికి చెందాలో లాలీపాప్ ఇవ్వాలి. అలా లాలీపాప్స్ ఎవరు ఎక్కువగా ఉంటే వారికి ఆ గిఫ్ట్ లభిస్తుంది. తక్కువగా ఉన్న వారు గిఫ్ట్కి మాత్రం పొందలేరు. అవి మళ్ళీ రిటర్న్ అయిపోతాయి ఆ గిఫ్ట్స్ అన్నీ. ఇలా 5గురికి మాత్రమే గిఫ్ట్స్ వస్తాయండి. ఆ 5గురు ఎవరో మీ తోటి ఇంటి సభ్యుల చేతిలోనే ఉంటుందని బిగ్ బాస్ చెప్తారు. ఇప్పటి వరకు ఎంతో ఫన్గా జరిగింది కదండి. కానీ ఇప్పటి నుంచి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ బయటకు వస్తాయండి. ఎందుకంటే ఇంటి నుంచి పంపించిన గిఫ్ట్స్ అంటే వాళ్ళందరికీ ఎంతో ఎమోషను, ఫీలింగ్స్, ఎఫెక్షన్స్ అన్నీ ఉంటాయి ఆ గిఫ్ట్తో. ఆ గిఫ్ట్ చూసాకే ఆ బిగ్ బాస్ చెప్తున్నప్పుడే సగం మంది ఏడ్చేశారండి. ఇంటి సభ్యులు అనగానే వాళ్ళు గేమ్ మోడ్ నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ అన్నీ గుర్తొచ్చి ఇంకా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా గిఫ్ట్స్ చూసాక ఇంకా ఎమోషనల్ అవుతారండి. ఇక నా గిఫ్ట్స్ వచ్చి నుంచి ఇక ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీ చెప్తుంటారు. ఆ గిఫ్ట్తో వాళ్ళకున్న అనుబంధం ఏంటో, వాటికున్న ఎఫెక్షన్ ఏంటి, వాటికున్న వాల్యూ ఏంటో అన్నీ చెప్తారు. ఒక్కొక్కరు చెప్తుంటే ఇంకా మిగతా సభ్యులంతా బాధపడుతూ ఉంటారండి. ఫస్ట్ గిఫ్ట్ అండి అభయ్ ఇంకా నిఖిల్కి, వీళ్ళిద్దరికి గిఫ్ట్స్ వస్తాయి. అభయ్కి ఏమో వాళ్ళ డాడీ వాచ్ వస్తుంది, నిఖిల్కి వాళ్ళ డాడీ షర్ట్ వస్తుంది. ఇక్కడేమో వాళ్ళ డాడీ సెంటిమెంట్ ఇద్దరిది కూడా. వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్తో వాళ్ళకి చాలా బాండింగ్ ఎఫెక్షన్ ఉందండి. అది వాళ్ళకి హౌస్మేట్స్ కూడా చెప్తారు. అభయ్ అయితే ఆ వాచ్ అనేది అభయ్ ఫస్ట్ శాలరీతో కొనిచ్చిందంట వాళ్ళ డాడీ. అది లాస్ట్ వరకు పెట్టుకున్నారు. ఇది అంటే ఇప్పుడు లేరండి, ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళ డాడీతో ఆ వాచ్ చాలా అఫెక్షన్ ఉంది. సో నాకైతే ఆ వాచ్ చాలా అఫెక్షన్ అండి అని చెప్తారు. నెక్స్ట్ నిఖిల్కి కూడా తన తండ్రి షర్ట్తో చాలా అఫెక్షన్ అయితే ఉంది. నేను మా డాడీ ఉన్నట్లే ఫీల్ అవుతాను. ఆ షర్ట్ నేను అందుకే డాడీకి తెలియకుండా తీసుకొచ్చాను. అది వేసుకుంటే డాడీని హగ్ చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది నాకు. మా డాడీ షర్ట్తో చాలా అఫెక్షన్ అయితే ఉంది అని హౌస్మేట్స్కి చెప్తారు. ఇప్పుడైతే హౌస్మేట్స్ ఇద్దరిది విన్నాక అభయ్కి ఎక్కువగా లాలీపాప్స్ ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళ డాడీ
ఎక్స్పైర్ అయిపోయారు. ఆ వాచ్ తన దగ్గర ఉంటే తను ఇంకా స్ట్రాంగ్గా ఆడతాడు, ఇంకా తన తండ్రి తన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాడు, ఇంకా మంచిగా ఆడతాడు అనేసి అందరేమో లాలీపాప్స్ అభయ్కి ఇస్తారు. సో అభయ్ ఏమో తన తండ్రి వాచ్ని పొందుతాడండి. ఇంకా నిఖిల్ ఏమో తన గిఫ్ట్ని కోల్పోతాడు. ఆ గిఫ్ట్ ఏమో మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు బిగ్ బాస్. అది కేవలం ఎవరు టచ్ చేయకూడదు, అభయ్ మాత్రమే తీసుకెళ్ళి ఆ స్టోర్ రూమ్లో పెట్టమంటారు. ఇంకా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అంతేనండి. గెలుచుకున్న వ్యక్తి మాత్రమే కోల్పోయిన వ్యక్తి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి. అది తన గిఫ్ట్స్ అనేసి తను కూడా టచ్ చేయడానికి వీల్లేదు. నిఖిల్ కూడా తన షర్ట్ని, వాళ్ళ డాడీ షర్ట్ని టచ్ కూడా చేయలేదు. ఆ ఫీలింగ్ ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళెదురుగా ఉన్న గిఫ్ట్ని ఆ గిఫ్ట్స్తో వాళ్ళకి చాలా ఎఫెక్షన్ ఉంటుంది. కనీసం టచ్ చేసి ఫీల్ అవటానికి కూడా లేదు. అలా దూరం నుంచి చూసి బాధపడ్డారు అందరు కంటెస్టెంట్స్, అంతేనండి. సో నెక్స్ట్ ఏమో సీతకి నైనికకి గిఫ్ట్స్ వస్తాయండి. సీతకి పాండా బొమ్మ, నైనికకి ఎలిఫెంట్ బొమ్మ వస్తాయి. అయితే టాయ్సే వచ్చినా ఆ టాయ్స్తో వీళ్ళకి ఎంతో బాండింగ్, ఎఫెక్షన్ ఉందని చెప్తారు. సీత పాండా బొమ్మ లేనిదే మా ఇంట్లో అయితే నిద్ర కూడా పోయేదాన్ని కాదు, నాకు ఆ బొమ్మతో చాలా ఎఫెక్షన్ అయితే ఉందని చెప్తుంది. ఇక్కడికి వచ్చాక నైనిక ఇంకా విష్ణుప్రియ ఉండటం వల్ల వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతున్నాను, కానీ మా ఇంట్లో అయితే అది లేనిదే నాకు నిద్ర కూడా రాదు అనేసి చెప్తుందండి. నైనిక కూడా ఎలిఫెంట్ బొమ్మ, ఆ బొమ్మకు కూడా ఒక షర్ట్ వేసి ఉంటుందండి. ఆ బొమ్మతోనూ ఆ షర్ట్తోనూ నాకు చాలా బాండింగ్, ఎఫెక్షన్ ఉంది. అది నాకు చాలా ఇంపార్టెంట్ అండి అనేసి దాంతో అది నాకు చాలా సెంటిమెంట్ అని కూడా చెప్తారు. సో ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తారు. అందరూ నైనికకి లాలీపాప్స్ ఎక్కువ ఇస్తారు. లాలీపాప్స్ ఎక్కువ ఉండటం వల్ల నైనిక తన గిఫ్ట్ని తను పొందుతుందండి. ఇంకా సీత తన బొమ్మను కోల్పోతుంది. ఆ బొమ్మ ఏమో తిరిగి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. నెక్స్ట్ గిఫ్ట్స్ నబీల్కి, పృథ్వీకి వస్తాయండి. అండ్ నబీల్కి వాళ్ళ ఫాదర్ ఫోటో, పృథ్వీ కూడా వాళ్ళ ఫాదర్ ఫోటో వస్తుంది. ఇక్కడ కూడా డాడీ సెంటిమెంట్, ఇద్దరికి కూడా వాళ్ళ డాడీతో ఉన్న ఎఫెక్షన్, బాండింగ్ అన్నీ చెప్తారు. అది వాళ్ళకి వాళ్ళ డాడీ ఫోటో ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతానని చెప్తారు. ఇద్దరు కూడా వాళ్ళ డాడీకి ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయిపోతారు, ఇద్దరు డాడీలు కూడా. ఆ ఫొటోస్ ఉంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారని వాళ్ళ స్టోరీస్ వాళ్ళు చెప్తారండి. హౌస్ మేట్స్కు అందరూ నబీల్కి తన లాలీపాప్స్ ఇస్తారు. ఎక్కువ లాలీపాప్స్ నబీల్ పొందారు కాబట్టి తన డాడీ ఫోటోను పొందుతాడు గిఫ్ట్ని. ఇంకా పృథ్వీ ఏమో ఇంకా డాడీ ఫోటోని తీసుకోలేడండి, ఆ ఫోటో ఇంకా తిరిగి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గిఫ్ట్స్ మణికంఠ ఇంకా ఆదిత్యకి వస్తాయండి. మణికంఠకి వాళ్ళ మదర్ షాల్వా పంపిస్తారు, అండ్ ఆదిత్యకి వాళ్ళ డాడీ ఫోటో. ఇక్కడ కూడా సెంటిమెంట్, మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్. అయితే వాళ్ళకి ఆ వస్తువులతో ఉన్న స్టోరీస్ చెప్తారు, వాళ్ళతో ఉన్న బాండింగ్, ఎఫెక్షన్ అన్నీ చెప్తారు. అయితే మణికంఠకి ఇంతకు ముందే బిగ్ బాస్ హౌస్కి రాకముందు స్టేజ్ మీద నాగ్ సారు వాళ్ళ మదర్ స్వెటర్ ఒకటి ఇస్తారు. తన దగ్గర వాళ్ళ మదర్ షర్ట్ ఉండటం వలన ఇంకా ఆదిత్య వాళ్ళ డాడీ ఫోటో ఆదిత్యకి వస్తే ఇంకా తను స్ట్రాంగ్గా ఆడతాడనేసి అందరూ ఆదిత్య గారికి లాలీపాప్స్ ఇస్తారు. సో అతనికి వాళ్ళ డాడీ ఫోటో అయితే లభిస్తుంది. మణికంఠ కూడా ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళ మదర్ది గిఫ్ట్ ఆల్రెడీ తన దగ్గర ఉంది. వాళ్ళ మదర్ స్వెటర్ ఒకటి ఉంది సో తను కూడా ఇంకా లైట్గా తీసుకుంటాడు. ఈ విధంగా ఈరోజు ఫన్ అండ్ ఎమోషనల్ మిక్స్డ్ ఎపిసోడ్ అండి. ఇలా జరిగింది ఈరోజు ఎపిసోడ్ అంతా. అయితే ఇవాల్టి ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయంటే ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్గా ఉన్నారు, ఎవరు ఫస్ట్ ఉన్నారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఫస్ట్ పోటాపోటీగా ఇద్దరి మధ్యన ఫస్ట్ పొజిషన్ కోసం పోటాపోటీగా ఓటింగ్స్ జరుగుతున్నాయి. నిఖిల్ ఇంకా విష్ణుప్రియ వీళ్ళిద్దరూ స్లైడ్ డిఫరెన్స్తో ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు, వీళ్ళు సేఫ్. నెక్స్ట్ ఏమో మణికంఠ, ఇతను కూడా సేఫేనండి, బాగానే వస్తున్నాయి, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో తను సేఫే అని. ఇంకా
నెక్స్ట్ నైనిక, భాష, పృథ్వీ, సీత, ఇంకా ఆదిత్య, వీళ్ళు 5గురు అయితే కొంచెం డేంజర్ జోన్లో అయితే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ వీక్లో పెద్దగా వీళ్ళందరూ ఎవరు ఆడింది పెద్దగా ఏమీ లేదు. ఆదిత్య అయితే ఏమీ ఆడట్లేదు. ఒక గేమ్ వచ్చినా సరే తను అందులో విన్ అవ్వలేదు. ఒకే ఒక టాస్క్ ఆడాడు, అది కూడా ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఈ వీక్ కూడా పెద్దగా ఆయన స్క్రీన్ అయితే కనిపించలేదు స్క్రీన్ మీద. నెక్స్ట్ భాషకు కూడా ఏం గేమ్స్ ఇవ్వలేదండి. ఒక గేమ్లో సంచాలకుడిగా వ్యవహరించారు అంతేని. నెక్స్ట్ ఏమో సీత ఒక గేమ్ ఆడింది, అది విన్ అయింది. ఆ గేమ్ తప్ప ఈ వీక్ పెద్దగా ఏం కనిపించలేదు. పృథ్వీ అయితే డేంజర్ జోన్లో ఉన్నారండి. పృథ్వీ ఇంకా ఆదిత్య ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఆదిత్యకి ఆడటానికి ఒక ఛాన్స్ వచ్చింది, తను అందులో విన్ అవ్వలేదు. తర్వాత పృథ్వీ కూడా ఆడడానికి ఛాన్స్ వచ్చింది, కానీ తన యాంగర్నెస్తోని తన బిహేవియర్తోని తనే గేమ్ని కోల్పోతున్నాడు. తను ప్రాపర్ వేలో అయితే ఆడట్లేదు, ఫిజికల్ అవుతున్నాడు తన బిహేవియర్తోని. ఇప్పటికే తను డేంజర్ జోన్లో ఉన్నాడంటే ఈ వీక్ గేమ్ కూడా పెద్దగా ఆడింది అయితే లేదు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.